అమ్మవారి భక్తులకి అందరికీ నమస్కారం. ఈ దశాబ్దాల కాలంగా ఈ నూకాలమ్మ జాతర జరుగుతుంది. మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మండపాలు చూస్తే నూకాలమ్మ వారికి మేము ఇక్కడ స్వాగతం పలుకుతాం. మా అత్తవారి కుటుంబానికి ఈ అమ్మవారు ఆడపడుచు. దానివల్ల అత్తవారి కుటుంబీకులు అమ్మవారిని స్వాగతించి వారికి కావాల్సిన అన్ని అందులో ఏర్పాటు చేసి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళని తీసుకెళ్లి మొత్తం అమ్మవారికి పాలు వేసి మొత్తం చేసి భక్తులకు వచ్చేవారు అందరికీ అన్ని రకాల సదుపాయాలు తెలియజేసి చేస్తాం. మాదే కాదు ఊరంతా మాది 10%, 90% కూడా కామర్స్ ఇందులో సహాయ సహకారం ఉన్నాయి. ఉగాదికి ముందు వారం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అన్నవరం రావడం జరుగుతుంటుంది. అందులో భాగంగానే అన్నవరంలో అత్తవారి ఆడపడుచుగా, అలాగే ఈ మధ్య మొత్తం అన్నవరం గ్రామమే కాకుండా పక్క చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అన్నవరం ఆడపడుచుగా అమ్మవారిని కొలడం, తర్వాత ఒక సంవత్సరం వేల సంఖ్యలో అమ్మవారికి భక్తులు మొక్కుకొని ముఖ్యంగా అమ్మవారికి బాగా విద్యార్థులు, బాగా మహిళలు ఎక్కువగా బిందులతో పసుపు కుంకుమ నీళ్ళతో పసుపు కుంకుమ సెలవులు వడపప్పు అరటిపళ్ళు పసుపు బిందు నీళ్ళతో అమ్మవారి పాదాలకు మీద పోసి ఆహ్వానించడం ఇప్పుడే పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అలాగే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అందరికీ ప్రసారం జరిగి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం, దానికి పోలీసు వారు మనతో సెక్యూరిటీ ఇచ్చి ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవడం ఇప్పటికే జరుగుతుంది. ఇది అందరూ కూడా కుల మత భేదం ఏమీ లేకుండా అన్ని కమ్యూనిటీల నుంచి కూడా మనిషికి కుటుంబానికి ఒక కమ్యూనిటీకి బలిపడి చెప్పిన ఇక్కడ ఈ అమ్మవారి సంబరాన్ని ఇక్కడ ఎంతో ఆత్మీయతగా అభిమానంతో ఎటువంటి తగ్గుదల గత ఏమీ జరగకుండా అన్ని పెద్ద కుటుంబాల్లో వ్యక్తులు నిలబడి ఈ అమ్మవారి సంబరం చేయడం చాలా ఆనవాయితీగా జరుగుతుంది. ఇలాంటి అదృష్టం మాకు కలగడం అత్తవారికి కలగడం చాలా మంచి అభివృద్ధిగా మేము భావిస్తాం. ఇది నాది కాదు, మా పూర్వీకులు చేసిన ఆనవాయితీగా రావడం, అందులో ఇప్పుడు మా జనరేషన్ మేము పాల్గొనడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం.